ఘనత ప్రభావం కలుగును గాక. ఉదయకాల సమయంలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి మరోసారి ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు. ఒక్కసారి మనము లూకాసు వార్తకు తెరుద్దాము పరిశుద్ధ గ్రంథాన్ని. లూకాసు వార్త 2వ అధ్యాయము. కొన్ని మాటలు తీసుకుందాం. 2వ అధ్యాయంలో 8వ వచనం నుంచి లూకాసు వార్త 2వ అధ్యాయము. Luke Gospel chapter 2 from verse 8. We'll start reading the Holy Scripture for this day. ఈ దినానికి దేవుని సిద్ధపరిచిన లేఖన భాగం దగ్గరికి మనం వచ్చి లూకాసు వార్త 2వ అధ్యాయం వచనం చదువుదాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రం చేయుచుండును. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపలు జరిగిన ఈ కార్యములు ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేం వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొనున్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రం చేసుకును. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటినన్నిటిని గూర్చి దేవుని మహిమపరచుతూ స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, జీవముగల దేవా, జీవాధిపతి నాయన, ఈ ఉదయకాల సమయంలో మాకు సిద్ధపరచబడిన నీ యొక్క లేఖన భాగం బట్టి నీకు వందనస్తున్నాను ప్రభా. నీ వాక్యం చుట్టూ మేమందరం చేరి ఉండగా మాతో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడి మహిమను పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంచెం జాగ్రత్తగా చూద్దాం ఈ లేఖన భాగాన్ని. కొంచెం జాగ్రత్తగా చూద్దాం. ప్రారంభించిన వచనం దగ్గరికి ఒకసారి వద్దాం. 8వ వచనం. జస్ట్ కేమ్ అండ్ లుక్ అండ్ సీ ద 8th verse of the same chapter. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా, దే ఆర్ వాచింగ్ దేర్ ఫ్లాక్ ఇన్ ద నైట్ టైం. వారు మందని రాత్రి వేళ కాచుకొనుచుండగానే ఉన్నది. అయితే చాలామంది ఏం చేశారంటే ఇక్కడ దీన్ని కొంచెం పక్కకి తప్పించి ఏం చేశారంటే వాళ్ళు చలి కాచుకుంటున్నారని చెప్తా ఉన్నారు. అక్కడ స్పష్టంగా ఉన్నది, దే ఆర్ వాచింగ్ దేర్ ఫ్లాక్. వారు మందని కాచుకొనుచుండగా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే లేఖనం ఏమి చెప్పిందో మనకి అది ఫైనల్ అండి. బైబిల్ ఏం చెప్పిందో మనకి అది ఫైనల్ అండి. దాంట్లో వీ కాంట్ యాడ్ ఎనీథింగ్ టు దిస్ బైబిల్. ఇట్ వాజ్ రిటర్న్ బిఫోర్ అస్. ఇట్ వాజ్ రిటర్న్ బై ద హోలీ గోస్ట్ హిమ్సెల్ఫ్. పరిశుద్ధాత్ముడు ఈ బైబిల్ రాయించాడు. బైబిల్లో మనం ఏమి కలపటానికి లేదు. ఉన్నది ఉన్నట్టుగా తీసుకోవాలి. యాజ్ ఎ క్రిస్టియన్, యాజ్ ఎ బిలీవర్ ఆఫ్ ది బైబిల్, యూ షుడ్ టేక్ యాజ్ ఇట్ వాజ్ రిటర్న్ ద బైబిల్. బైబిల్లో ఎలాగ రాయబడిందో దాన్ని మనం అలాగే తీసుకోవాలి. సి, ఫర్ ద రీజన్ గాడ్ సెండ్ హిస్ హోలీ స్పిరిట్. ఆ కారణం చేతే దేవుడు మన కొరకు పరిశుద్ధాత్మను పంపించాడు. ఇఫ్ హోలీ గోస్ట్ హెల్ప్స్ యూ, దెన్ యూ విల్ అండర్స్టాండ్ ది బైబిల్ ప్రాపర్ వే. బికాస్ ఆథర్ ఆఫ్ ది బైబిల్ సెండ్ ద హోలీ స్పిరిట్ టు అండర్స్టాండ్ అస్. మనకి బైబిల్ని అర్థం కావటానికి గ్రంథానికి గ్రంథకర్త అయిన దేవుడే ఇది అర్థం చేసుకునేలాగా మనకి పరిశుద్ధాత్మను పంపించున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ముందుకు వచ్చినప్పుడు ఇన్ ద 9th verse, ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచాను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందు వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. Then the angel of the Lord appeared to them. There is a light, there is a shining light around the angel. ఆ దూత ఆ గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చినప్పుడు ఆ దూత చుట్టూ ఒక గొప్ప వెలుగు ప్రకాశించును అన్నది.
ఇక్కడ ఒక చిన్న మాట చెప్తున్నా. మరి దూత చుట్టూ అంత గొప్ప వెలుగు ఉంటే మరి దేవుని చుట్టూ ఇంకెంత గొప్ప వెలుగు ఉండాలి. ఆశ్చర్యం ఏంటంటే గొప్ప వెలుగు భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ దూత వచ్చాడు. ఆల్రెడీ దేవుడు వచ్చాడు, దేవుడు పుట్టాడు అని చెప్పడానికి వచ్చాడు, అంతేనా? ద ఏంజల్ కేమ్ టు రివీల్ జీసస్ వాస్ ఆన్ ది ఎర్త్ నౌ. దూత వచ్చిన ఉద్దేశం ఏంటంటే క్రీస్తు భూమి మీదకి వచ్చాడు అని చెప్పడానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈరోజు మనం బయట వింటున్నాం, బయట మనకు ఒక మాట వినిపిస్తూ ఉన్నది. ఇదే మాట అందరూ చదువుతూ ఉన్నారు. అండ్ వెన్ యు సీ ద 11th verse, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. బైబిల్ ప్రకారంగా యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టి ఉన్నాడు? కొంచెం గట్టిగా చెప్పండి, నాకు ఎనబడేలా చెప్పండి. when he was born today 2000 years ago, 2000 సంవత్సరాల క్రితము ఆయన పుట్టాడా, నేడు పుట్టాడా అంటే మనం ఏం చెప్తాం? సార్ ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడిగారు, పాస్టర్ గారు బైబిల్లో ఎలాగుంటే అలాగే నమ్మాలి కదా అంటే దానికి ఏం చెప్తారు సమాధానం? ఇట్ వాజ్ రిటర్న్, అక్కడ బైబిల్లో రాయబడినది. ఇట్ వాజ్ హ్యాపెండ్ ఆన్ ద డే, అది ఆ దినమున జరిగి ఉన్నది. ఇప్పుడు ఆ దినమున జరిగి ఉందని రాసినప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు కాలం కూడా మనం తీసుకోవాలి. నిజమైన బైబిల్ బిడ్డ అది ఏం చేస్తారంటే బైబిల్ యొక్క లేఖనం చదివి అది నెరవేర్పు జరిగినదా, వాజ్ ఇట్ హ్యాపెండ్ ఆర్ విల్ ఇట్ హ్యాపెన్, యు విల్ అండర్స్టాండ్ ఇట్. రాయబడిన లేఖనము జరిగినదా, జరగబోతుందా అని తెలుసుకునేవాడే నిజమైన పరిశుద్ధాత్మ కలిగిన విశ్వాస అయి ఉన్నాడు. ఈరోజు ఆ లేఖనము నెరవేర్పు జరిగినది. ఈరోజు ప్రపంచం మొత్తం ఒక పండగ వాతావరణం ఉన్నది. ఆల్ ద వరల్డ్ ఈజ్ సెలబ్రేటింగ్, ఇట్స్ లైక్ ఎ ఫెస్టివల్ సీజన్. ఇదంతా ప్రపంచం అంతా ఇప్పుడు ఎలా ఉందంటే ఒక పండగ వాతావరణం. ప్రతి ఒక్కళ్ళు కొత్త బట్టలు తీసుకోవడానికి, షాపింగ్ చేయడానికి, దే ఆర్ సో బిజీ టు సెలబ్రేట్ జీసస్ క్రైస్ట్. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ద మిస్ ద స్క్రిప్చర్. వాళ్ళు ఏం చేశారంటే సెలబ్రేషన్ చేసుకోవడంలో బిజీ అయిపోయి లేఖనాన్ని మర్చిపోయారు. ఏంటి లేఖనం ఏం చెప్తున్నది? లేఖనము క్రీస్తు ఎందుకు వచ్చాడో చెప్తున్నది. సో ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేను మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. రక్షకుడు అంటే ఏంటి? వాట్ ఇస్ సేవియర్? విమోచించడం, రక్షించడం ఏంటి? వాట్ ఈస్ సేవియర్? రక్షణ ఏంటి? విమోచన ఏంటి? ఇప్పటి వరకు ఫ్రమ్ ది పాస్ట్ 4000 years బిఫోర్ జీసస్ కేమ్ టు దిస్ ఎర్త్, we all were slaves to the Lucifer. 4000 సంవత్సరాలు యేసుక్రీస్తు భూమి మీద రావడానికన్నా ముందు వరకు మనమందరం కూడా, అంటే ఆ కాలంలో జీవించిన ప్రజలందరూ కూడా లూసిఫర్కి బానిసలై ఉన్నారు. ఆదాము అవ్వ ఏదైనా తోటలో వచ్చి బయటకు వచ్చిన దినం నుంచి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చే దినం వరకు, ఆల్ ద పాస్ట్ 4000 years they were in the slave, they were in the slavery. వారి బానిసత్వంలో ఉన్నారు. ఎందుకని? అపవాది మానవులతో తప్పు చేయించి వాళ్ళని తప్పులో ఉంచి వాక్యానికి వ్యతిరేకమైన పనులు చేయించి దేవుడి దృష్టిలో దేవుడు యొక్క ఉగ్రతని వారి మీదకి వచ్చేలాగా చేస్తున్నాడు. అలాగే వాడు అందరిని దాసత్వకు తీసుకుని వెళ్ళినాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చిన దేనికి? సో ఇక్కడ గొప్ప సంగతి ఏంటంటే మోషే దినముల్లో, వన్ ఇన్ ద డేస్ ఆఫ్ మోసెస్ హి స్పోక్ ఎ వర్డ్, ఏ ప్రాఫెట్ విల్ రైజ్ లైక్ మీ ఫ్రమ్ యూ. నా వంటి ఒక ప్రవక్త మీలో నుండి వచ్చును అని మోషే పలికినప్పుడు ఆ దినముల్లో అందరూ యవ్వనస్తురాలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలందరూ ఇళ్ళకి వెళ్ళి ఏం చేస్తారంటే వాళ్ళకున్న వస్త్రములతో తాటాకులతో బొమ్మలు చేసి ఇంట్లో పెట్టుకున్నారు. మా ఇంట్లోనే క్రీస్తు పుడతాడు అని, మా ఇంట్లో నా ప్రవక్త పుడతాడని. అయితే అది ఆ దినముకు చెప్పబడిన లేఖనం కాదు, మరీ కాలానికి చెప్పబడిన లేఖనం అది. అయితే వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడే పుడతాడు అని చెప్పి మోషే కాలంలోనే ఆల్మోస్ట్ 1500 సంవత్సరాల క్రితము వాళ్ళు క్రీస్తు రావడానికన్నా ముందుగానే మా ఇంట్లోకి వచ్చేస్తాను రెడీ అయ్యారు. మళ్ళీ ఇప్పుడేం చేస్తున్నారంటే ఇప్పుడు మనమున్న ఈ కాలంలో ఈ రోజే పుట్టాడు అంటున్నారు ఆయన. ఆ రోజు వాళ్ళు చేసిన తప్పు అయితే ఈ రోజు చేసింది కూడా తప్పే.
వాళ్ళు ఏం చేశారు, 1500 సంవత్సరాల తర్వాత రాబోయే ఆయన కొరకు ఇప్పుడే బొమ్మలు రెడీ చేశారు. మా ఇంటికి వచ్చేస్తారు, మా ఇంట్లో పుట్టేస్తారని. ఆ కాలం లేఖనము కాదు అది. ఇప్పుడు మనం చదివేది ఇది కూడా ఈ దినము లేఖనము కాదు, ఇది నెరవేరిపోయిన లేఖనము. ఇట్ వాస్ ద స్క్రిప్చర్ వాస్ ఫుల్ఫిల్డ్ when Jesus came to this earth. The scripture was fulfilled. That's what the angel Gabriel says. గాబ్రియల్ దూత చెప్పే సంగతి ఏంటంటే, నెరవేరినది, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. రక్షించడానికి ఆయన వచ్చాడు. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ద హ్యాండ్స్ ఆఫ్ ది డెవిల్. అపవాది చేతుల్లో నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చేవాడు, మనల్ని రక్షించేవాడు. అవర్ రిడీమర్ కేమ్ డౌన్. మన కొరకు విమోచకుడు దిగి వచ్చి ఉన్నాడు. సో దట్స్ వాట్ ద గ్రేట్ న్యూస్. ఏంటి సువార్త అంటే? వాట్ ఈస్ గుడ్ న్యూస్? నా కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. దట్ ఈస్ ద గుడ్ న్యూస్. అంటే ఇప్పుడు ఈ సువార్త ఎప్పటి నుంచి వచ్చింది మీరు గమనిస్తే, మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలండి. ఈ 4 సువార్తలు మీరు గమనిస్తే, ఈ 4 కూడా క్రీస్తు పుట్టుకని చెప్తాయి. ఈ 4 ఆయన వచ్చింది అనుకో తెలియజేస్తాయి. ఈ 4 సువార్తలు కూడా క్రీస్తుతో వాళ్ళు కలిగి ఉన్నది, క్రీస్తు చేసిన కార్యములు మొత్తం చెప్పేవాళ్ళు అయి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. సో ఇక్కడ సంగతి ఏంటంటే, వారు ఆ రక్షకుడిని మేము చూస్తున్నాం అంటున్నారు. ఆ రక్షకుడు ఎదగటం మేము చూస్తున్నాం. ఆ రక్షకుడు సిలువలోకి పోవటం మేము చూస్తున్నాం. ఆ రక్షకుడు కొట్టబట్టం మేము చూస్తున్నాం. ఆ రక్షకుడు రక్తము కాల్చడం మేము చూస్తున్నాం. ఆ రక్షకుడు సమాధిలో పెట్టడం కూడా మేము చూస్తున్నాం. అదే రక్షకుడు సమాధిలోంచి తిరిగి లేవటం కూడా చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు గమనించండి, క్రీస్తు నేడే పుట్టి ఉన్నాడంటే, మరి ఇప్పుడు ఆయన సమాధిలోకి వెళ్ళాడా లేదా? నేడు పుడితే మరి ఎప్పుడు పుడితే ఆయన వెళ్ళాలి? అకార్డింగ్ టు ది బైబిల్ 2000 సంవత్సరాల క్రితం ఆయన పుట్టి, పెరిగి, పెద్దోడయ్యి, శ్రమపడి, నిందించబడి, దూషించబడి, కొట్టబడి, హింస పెట్టబడి, ఉమ్మివేయబడి, నా కొరకు నీ కొరకు అవమానాలన్నీ భరించి, ఇప్పుడు ఆయన శిలువ మరణం పొంది పైకి లేచి పరిశుద్ధాత్మగా మళ్ళీ మన మధ్యలో ఉంటే, ఇప్పుడు మనం వచ్చి నేడే నా కొరకు పుట్టున్నాడంటే ఈజ్ రైట్. ఇప్పుడు అవమానపరిచాం మనం. వీఆర్ ఇన్సల్టింగ్ గాడ్ ఇఫ్ యు సే దట్ హి వాస్ బోర్న్ టుడే. హి వాస్ బోర్న్ 2000 years ago. That's what you need to accept today. When you really accept and obey, then you will follow the word of God. Then you will give your heart to God. నువ్వు 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చాడని, నా కొరకు జీవించాడని, మరణించాడని, నా పాపం తీసేశాడని. గమనించండి, నేడే పుడితే ఆయన ఎప్పుడు పెరిగి పెద్దోడై నా పాపం తీసేయాల. ఈరోజు మనం ఎలా తయారామంటే, లైక్ హ్యూమన్ బీయింగ్స్ వీఆర్ సెలబ్రేటింగ్ హిస్ బర్త్డే అండ్ డెత్ డే. ఈజ్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్, ఇస్ గాడ్. ఆయన ఒక మనిషిలాగా చేసేసాం. ఈరోజు అందరం ఏం చేసామంటే, ఆయనకు ఒక పుట్టినరోజు పెట్టాం, ఆయనకు ఒక జనన తేదీ, ఆయనకు ఒక మరణపు తేదీ పెట్టేసాం మనమే. వీఆర్ సెలబ్రేటింగ్ ఇట్. కోపడ మాకు నచ్చింది ఒక మాట చెప్తాను అని మీ అందరికి తెలుసు, అయినప్పుడు కూడా నేను చెప్తా ఉన్నాను. ఈరోజు మన ఇంట్లో ఒక వ్యక్తి మరణించి 3వ దినమున పైకి లేచాడండి. ఇప్పుడు ఆ వ్యక్తికి జ్ఞాపకార్థం కొడుకు పెడతాం పెట్టమా? మన ఇంట్లో మరణించిన ఒక వ్యక్తి 3వ దినమున పైకి లేచాడు, ఆయనకి జ్ఞాపకార్థం కొడుకు పెడతాం పెట్టమా? ఎందుకని? మరి ఇప్పుడు బర్త్డే ఏంటి, డెత్ డే ఏంటి? ఈయనకి మరణాన్ని జయించిన ఆయనకి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం కానీ చదివితే, ఆయన మరణము లేనివాడై, వంశావళి లేనివాడై ఉండి, మరి ఆయన గురించి ఏమున్నది వాక్యము? హి హాస్ నో డెత్. దెన్ వై వి ఆర్ సెలబ్రేటింగ్ గుడ్ ఫ్రైడే? అండ్ వై వి ఆర్ సెలబ్రేటింగ్ క్రిస్మస్? See, but then you can question me, is a Christmas or not? Yes, there is a Christmas. అది మీరు అంటే, పాస్టర్ గారు క్రిస్మస్ లేదా? క్రిస్మస్ లేకపోతే నీ జీవితం నా జీవితం లేదు. See, all of our life was dependent on the Christmas. Christmas. క్రీస్తుని ఆరాధించటమై ఉన్నది. That's what Christmas is. See, Christmas is not like a birthday of Jesus Christ. See, Christmas. We are in the worship of Jesus Christ on the day. ఈరోజు ప్రతి ఆదివారము మనం కూడుకున్న ప్రతిసారి మనం క్రీస్తుని ఆరాధిస్తున్నాం. అదంతా క్రిస్మస్ అయి ఉన్నది. కాబట్టి
ఫర్ అ రియల్ క్రిస్టియన్ ఎవ్రీ డే ఇస్ ఎ క్రిస్మస్. ఒక నిజమైన క్రైస్తవుడికి గట్టిగా చెప్దామా, ప్రతిరోజు ఎవ్రీ డే ఇస్ ఎ క్రిస్మస్. ప్రతిరోజు క్రిస్మస్ అయి ఉన్నది. ఇఫ్ ఎనీబడి సేస్ దట్ దెర్ ఇస్ నో క్రిస్మస్, డోంట్ బిలీవ్ ఇట్. ఇఫ్ ఎనీబడి సేస్ దట్ దెర్ ఇస్ ఓన్లీ వన్ క్రిస్మస్ ఇన్ ఇయర్, దెన్ డోంట్ బిలీవ్ ఇట్. ఎవరైనా వచ్చి క్రిస్మస్ లేదంటే నమ్మొద్దండి. అలాగే ఎవరైనా వచ్చి డిసెంబర్ 25 మాత్రమే క్రిస్మస్ అన్నా కూడా నమ్మద్దు. ఎందుకని? క్రీస్తు 365 రోజులకి దేవుడై ఉన్నాడు. ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఎవ్రీ డే, ఈజ్ ఎ గాడ్ ఆఫ్ 365 days. ఈజ్ నాట్ ఓన్లీ గాడ్ ఆఫ్ సండే, ఈజ్ నాట్ ఓన్లీ గాడ్ ఆఫ్ December 25th, ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఆల్ ద 365 days. ఆయన 365 రోజులు దేవుడై ఉన్నాడు. ఆయన కేవలం ఆదివారపు దేవుడు కాదు, ఆయన కేవలం December 25 దేవుడు కాదు. ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఎవ్రీ డే. ప్రైజ్ ది లార్డ్. దట్స్ వై యు నీడ్ టు సబ్మిట్ యువర్ హార్ట్ టు గాడ్. If you dedicate your thoughts and if you submit your heart to God, then the Holy Spirit will come into you and He will reveal everything to you to understand the Bible better than anyone in this year. So He is the teacher. God has sent His Spirit as a teacher. దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మ ఎందుకొరకు మనకు విడిచిపెట్టాడంటే, బైబిల్ చెప్తా ఉన్నది, ఆయన మనకు బోధకుడై ఉన్నాడు, ఆయన మనకు ఉపదేశకుడై ఉన్నాడు. ఉపదేశకుడు వచ్చి ఏం ఉపదేశం చేయాలి? ఎందుకు ఆయన పరిశుద్ధాత్మ కొరకు విడిచిపెట్టాడు? దేవుడు ఏ సంగతులు భూమి మీద ఉన్నప్పుడు మనకి ఆజ్ఞాపించాడో చేయమని, వాటిని మనం దాటిపోయినప్పుడు, తప్పిపోయినప్పుడు పరిశుద్ధాత్మ రంగం మీదకి వచ్చి ఆయనకి ఇష్టలైన వారికి, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ వర్తమానం ఏంటి? బైబిల్లో స్పష్టంగా ఒకటి మాట ఉంది చూడండి, in the 14th verse. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండును. అంటే ఇప్పుడు గమనించండి, నాకు దేవుడు ఇష్టము, దేవునికి నేను ఇష్టము. తేడా ఉందా రెండింటికి? నాకు దేవుడు ఇష్టం అంటే, ఈరోజు నాకు దేవుడు అంటే ఇష్టం ఉండొచ్చు, రేపు నాకు ఏదైనా బలహీనత వచ్చినా, అధికమైన డబ్బు వచ్చినా నేను మర్చిపోవచ్చేమో, కానీ దేవుడు మర్చిపోడండి. నువ్వు ఆయనకి ఇష్టడు అయితే, నువ్వు బతికినా, నువ్వు శ్రమలో ఉన్నా, శోధనలో ఉన్నా, కష్టంలో ఉన్నా, బాధలో ఉన్నా, మరణించినప్పుడు కూడా నువ్వు ఆయనకి ఇష్టడు అయి ఉంటావు. See, God won't change his opinion. దేవుడు ఎన్నడూ ఆయన మనసు మార్చుకోడు. ఆయన ఎప్పుడు ఒకేలా కట్టుబడి ఉంటాడు. అటువంటి వాడు మనకి దేవుడై ఉన్నాడు. Praise the Lord. See, గమనించండి. And 12th verse says, దానికి ఇదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలో చుట్టబడి తొట్టిలో పండుకుంటా మీరు చూచదని వారితో చెప్పను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండును. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమును వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపులు జరిగిన ఈ కార్యములను ప్రభు మనకు తెలియజేయించున్నాడు. మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని. ప్రైజ్ ది లార్డ్. See here, this is what we need in this hour. When the angel spoke to them, and when the angel revealed everything to the shepherds, ఎప్పుడైతే ఈ గొర్రెల కాపరులకి దేవుని యొక్క దూత వచ్చి సమస్త సంగతులు తెలియజేస్తున్నాడో, ఈ దూతలు ఏం చేశారు? మొదట భయపడ్డారు, తర్వాత సంగతులు విన్నారు, తర్వాత వీళ్ళు ఏం చేశారు? then they came to a conclusion. They would like to go and see. They would like to go Bethlehem and to see the boy. వాళ్ళు వెళ్ళి వాళ్ళకి ఒక ఆనవాళ్ళు ఇచ్చేది. ఏంజల్ హాస్ గివెన్ ఎ టోకెన్ టు ఐడెంటిఫై జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుని గుర్తుపట్టడానికి వాళ్ళకి ఒక ఆనవాళ్ళు ఇచ్చాడు. పొత్తిగుడ్డల్లో చుట్టబడి తొట్టిలో పండుకొని ఒక పిల్లోడు ఉంటారు, మీకు వెళ్ళండి, ఇదే మీకు ఆనవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? దూతకు ఒక మాట చెప్పాడు. ఆ దూత వచ్చి కాపర్లకు ఒక మాట చెప్పాడు. ఈ కాపర్లు ఏం చేశారంటే, దూత మాకు చెప్పాడు అని నమ్మేసేలా, దూత చెప్పిన మాటలన్నీ విని అసలు ఇది అవునో కాదో చూద్దాం రండి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు నిజంగా విశ్వాసులు కానీ ఇలాగుంటే, ఎవరో చెప్పారు నమ్మటం కాదండి. వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు చెప్పారు కదా, వెళ్ళి చూద్దాం రండి. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. They never spoke one word until they go and watch Jesus Christ in the manger. ఆ చిన్న తొట్టులో ఉన్న యేసుక్రీస్తుని వాళ్ళు చూసేంత వరకు కూడా ఏ ఒక్కరికి చెప్పలా.
అంతేనా? ఈరోజు నిజంగా ఈ వాక్యం మనకి పరిపూర్ణంగా అవసరమై ఉన్నది. ఎవరో ఏదో ఒక మాట చెప్పారు నమ్మటం కాదు కానీ, అది లేఖనానుసారంగా ఉన్నదా అని మనం పరిశీలన చేసి అప్పుడు దాన్ని ఎవరికైనా చెప్తే మేలు కదా. గమనించండి, వాళ్ళు గొర్రెల కాపర్లు. యు నో వాట్ దే ఆర్ ఇల్లిటరేట్. ఈవెన్ దే కాంట్ సైన్ దే సైన్ దెమ్సెల్వ్. వారు తమ సొంత పేరు కూడా రాసుకోలేరు. చదువు లేని పామరులు. అటువంటి వారిని దేవుడు వారిని ఎన్నిక చేసుకున్నాడు. ఆమేన్. See, God sent his own angel to them. దేవుడే తన దూతని వారి దగ్గరికి పంపించున్నాడు. టు రివీల్ అబౌట్ హిమ్. ఆయన గురించి తెలియచేయటానికి దూతకి పని అప్పచెప్పి దేవుడు ఎవరి దగ్గరికి పంపించాడు తెలుసా? వాళ్ళ పేరు రాసుకునే వాళ్ళ దగ్గరికి, లెక్కలు రాని వాళ్ళ దగ్గరికి, చదువు లేని వాళ్ళ దగ్గరికి, పామర్ల దగ్గరికి, వాసన కొట్టుకొని తిరిగే వాళ్ళ దగ్గరికి దేవుడు దూతను పంపించి వాడికి ఈ మర్మం చెప్పున్నాడు. ఎప్పుడన్నా ఆలోచన చేశారా మీరు? అప్పుడు హేరోదు చక్రవర్తి లేడా? ప్రధాన యాజకుడు లేడా? శాస్త్రులు లేరా? పరిసయ్యులు లేరా? జ్ఞానులు లేరా? సద్దుకాయులు లేరా? అందరూ ఉన్నారు. ఎందుకు మరి దేవుడు వారెవరి దగ్గరికి పోలా? జ్ఞానము వారి కన్నులను కప్పేస్తున్నది. See, they would like to by heart the Bible, but they are not understanding the Bible. That's the reason God didn't send his angel to them, but he sent his angel to the shepherds. జ్ఞానులకి దగ్గరికి దేవుడు పంపించేది కారణం ఏంటంటే, వాడు జ్ఞానము చేత వాళ్ళ కళ్ళు కప్పివేయబడి ఉన్న కారణము చేత వారు బైబిల్ని బట్టి పడుతున్నారు కానీ దాన్ని గ్రహించలేకపోతున్నారు. అందుకని దేవుడు ఏం చేస్తారంటే, వారి దగ్గరికి పంపించాల్సిన అవసరం లేక ఉన్నది ఉన్నట్టుగా గ్రహించే వారి దగ్గరికి దేవుడు బైబిల్ పంపించున్నాడు. దూతను పంపించున్నాడు. మరి ఈరోజు మనం జీవించే ఈ కాలాన్ని కూడా దేవుడు వర్తమానం ఎవరికి పంపించాడంటే, దూత ద్వారా. చెప్పచ్చా? నాకు వినబడేలా చెప్పగలరా? నాకు ఎందుకు పంపించాడు మన కొరకు అంటున్నా. ఆయన జ్ఞానులకి మరుగు చేసి పసి బాలరికి బయలుపరిచాడు. పసి బాలర్ అంటే దే డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద వరల్డ్. దే డోంట్ నో వాట్ ఈస్ ద వరల్డ్. వారికి లోకం ఏంటో తెలియదండి. See, whatever you told them, they will receive it, they will accept it, they will do according to it. ఇప్పుడు దేవుడు చేసింది ఏంటంటే, పసి బాలర్ ఎందుకు ఎంచుకున్నాడంటే, చిన్నపిల్లలకి మీరు ఏం చెప్తే వాళ్ళు చెప్తారండి, మీరు ఏం చెప్తే వాళ్ళు చేస్తారండి, వాళ్ళకి వేరేది తెలియదు. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, ఆ చిన్న పిల్లలు వంటి వారైనా గొర్రెల కాపల దగ్గరికి పోయి దూత ద్వారా బయలుపరిచినప్పుడు వీళ్ళు నమ్ముతారు, వీళ్ళు ప్రపంచానికి చెప్తారు కదా అని. ఇంకా గొప్ప సంగతి ఈ కాలం వర్తమానకు మాట అంటుంది. కొత్త నిబంధనలో మొట్టమొదటి పాస్టర్ గారు ఎవరంటే, చదువు లేని గొర్రెల కాపర్లు. ద ఫస్ట్ పాస్టర్స్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. ఇంకో సంగతి గమనిస్తే, ఇప్పుడు దేవుడు దూతను పంపించి ఒక రకంగా రాత్రిపూట పొలంలో మంద కాచుకున్న కాపర్ల దగ్గరికి పోయి వారికి అభిషేకం ఇచ్చినట్టు, మీరు పోయి సువార్త ప్రకటించండి అని. ఎవరిని? మీకు తెలుసా, వారి వస్త్రాలు ఇంకా వాసన వస్తున్నాయి. స్టిల్ దే హావ్ షీప్ స్మెల్స్ క్లాత్స్. వారికి ఇప్పటికి కూడా ఆ గొర్రెల వాసన వచ్చే వస్త్రములతోనే వాళ్ళు తిరుగుతున్నారు. అలాగే మరి ఇంటికి వచ్చారు, అలాగే క్రీస్తుని చూశారు. ఎందుకో తెలుసా? వీళ్ళు గొర్రెల కాపరు, ఆయన గొర్రె పిల్ల అయి ఉన్నాడు. యోహాను యేసుక్రీస్తు గురించి పరిచయం ఏం చేశాడు? లోక పాపలను మోసుకొని పోవు దేవుని యొక్క ల్యాంబ్ ఆఫ్ గాడ్. ఆయన గొర్రె పిల్ల అయి ఉన్నాడు కాబట్టి దేవుడు వచ్చి గొర్రెల కాపర్లు చెప్పున్నాడు. ఆయన గొప్పోళ్ళకి ఎందుకు చెప్పలేదు? గొప్పోళ్ళు ఆయన తీసుకోలేరు. The second most important thing about this, you know why the angel went to the shepherds? ఎందుకని గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళాల్సి వచ్చిందంటే, ఇక్కడ ముఖ్యమైన సంగతి ఒకటి ఉన్నది, ఆశ్చర్యమైన సంగతి. వాళ్ళు ఏ గొర్రెలు కాస్తున్నారో తెలుసా? ఇంతకీ మనము కూర వండుకునే గొర్రెలు కాదండి, ఆదివారం పూట మనకి అమ్మే మటన్ గొర్రెలు కాదండి. అవి ఏ గొర్రెలు అంటే, పస్కా నిమిత్తము సిద్ధపరిచే గొర్రెలు అయి ఉన్నాయి. Amen. They are taking care of these special lambs that they use in the Pascha, in the Passover. ఆ పస్కా పండుగ దినము కొరకు సిద్ధపరిచే గొర్రెలను వాళ్ళు కాస్తున్నారు. ఇప్పుడు ఇంతకీ దూత వారికి చెప్పింది దాంట్లో వాళ్ళకి అర్థమైంది ఏంటో తెలుసా? మీరు ఇప్పటి వరకు ఈ పస్కా నిమిత్తము సిద్ధపరిచే గొర్రెల్ని కావలా కాస్తున్నారు కదా, ఇప్పుడు నిజమైన పస్కా గొర్రె వచ్చింది.
కొద్ది దినములైన తర్వాత ఆ గొర్రె వధించబడ్డాక ఇక మీరు గొర్రెలు గాయాల్సిన పనే లేదు. మోషే కాలం నుంచి యేసుక్రీస్తు కాలం వరకు సుమారుగా 1550 సంవత్సరాలు ఆ గొర్రెల కాపరులు ప్రతి తరము వారు జీవించిన కాలం అంతా ఆ గొర్రెలు కాస్తాను బతుకుతున్నారు. ఇప్పుడు వచ్చి దూత ఏమంటున్నాడు, ఇక మీ ఉద్యోగం లేదు, పోయింది పోండి. మా ఉద్యోగం పోయింది, ఇప్పుడు మేమేం చేయాలి? వెళ్ళి సువార్త ప్రకటించండి. ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ కేమ్ డౌన్ ఆన్ దిస్ ఎర్త్ టు రిడీమ్ ద పీపుల్. ఆయనలో ఉన్న ప్రజలు విమోచించడానికి దేవుని యొక్క గొర్రె పిల్ల భూమి మీదకి వచ్చి ఉన్నది. మీరు వెళ్ళి చూడండి. ఏమా ఈరోజు నిజంగా ఎంత గొప్ప వర్తమానం అంటే అది బలమైన వర్తమానమై ఉన్నది. మీరు వెళ్ళి వాక్యాన్ని చూడండి. మీరు వెళ్ళి వాక్యం నెరవేర్పు జరిగింది చూడండి. వచ్చింది మాట, సందర్భం వచ్చింది కాబట్టి విమర్శించాలని కాదు. మరి ఈరోజు గొర్రెపిల్ల ఎక్కడో చూడటానికి. వేర్ ఇస్ ద ల్యాంబ్ today to go and see and celebrate? See, the Bible says, wherever gather 2 or 3 in my name, I will be there in the midst. Is that right? So where is the lamb today in our midst? You can't go anywhere. Wherever you gather, wherever you worship him, then you can see him there. ఈ రోజు నువ్వు క్రీస్తుని ఎక్కడ చూస్తున్నావు? గొర్రెపిల్లను నువ్వు ఎక్కడ చూస్తున్నావు అంటే ఆయన ఒక మాట సెలవిచ్చాడు, ఏ 2-3 నా నామములో కూడి ఉన్నా నేను వారి మధ్యలో ఉన్నాను. అదేగా నిజమైతే ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళి చూడాలి? ఆల్ ద షెపర్డ్ దే వెంట్ టు బెత్లెహేమ్ అండ్ వాష్ జీసస్ క్రైస్ట్ దేర్ ఇన్ ద మ్యాంగర్. వీరందరూ, ఈ గొర్రెల కాపులందరూ పోయి ఆ బెత్లెహేమ్ దగ్గరికి వెళ్ళి అక్కడ తొట్టిలో ఉన్న చిన్న శిశువుగా ఉన్న యేసుని చూశారు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళి చూడాలా? We don't need to go anywhere. If you are in your knees, then you can see Jesus and his grace. Is that right? If it is right, then you don't need to celebrate it. You have to feel it. You have to accept it. Jesus was in you now. He would like to live in you. That's what he's looking for today. ఈరోజు క్రీస్తు నువ్వు ఎక్కడికి వెళ్ళి చుట్టం కాదండి. నీవు నీ మోకాళ్ళ మీద ఉంటే నువ్వు క్రీస్తుని చూడగలవు, ఆయన కృపని చూడగలవు. ఆయన రక్తం కింద కడగబడ్డ నీవు, ఆయన కృపచేత నింపబడిన నీవు మోకాళ్ళ మీదకి వెళ్ళి నువ్వు ప్రార్థనతో నీ హృదయం క్రీస్తుకి ఇచ్చావంటే ఆ మరుక్షణమే నువ్వు క్రీస్తుని చూడగలవు. ఇప్పుడు మనం బెత్లెహేముకి వెళ్ళక్కర్లా, గొర్రెల కాపలు వెళ్ళినట్టుగా. ఎక్కడున్నాడు క్రీస్తు? ఇక్కడే ఉన్నాడు. ఎక్కడున్నాడు? మన మధ్యలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? మన మధ్యలో. మన మధ్యలో కదండి, ఆయన నా లోపల ఉన్నాడు. నీ లోపల ఎక్కడున్నాడు? నీ హృదయంలో ఉన్నాడు. ఇఫ్ యు హావ్ రియల్ ఐస్ దెన్ యూ కెన్ సీ. నీకు నిజంగా కనులు ఉన్నట్టయితే నువ్వు ఆయన చూడగలుగుతావు. దేవుని నామానికి మహిమ. See, on the day God came down to earth, దేవుడు భూమి మీదకి వచ్చున్నాడు. ఆ దినము, that day was a blessed day for us. క్రీస్తు భూమి మీదకి వచ్చిన దినము, it was a real blessing for them, those who are in him. క్రీస్తులో ఉన్న వారికి ఆ దినము మహిమకరమైన దినము. That's what Bible says according to FC 1:6. FC రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా, జగత్ పునాది కన్నా ముందుగా క్రీస్తులు ఎవరైతే ఉన్నారో వారు ధన్యులు. ఇక్కడ మాట అక్కడ మాట మనం తీసుకున్నట్టయితే, ఈ పుట్టిన దేని కొరకు అంటే జగత్ పునాది కన్నా ముందుగా ఆయన ఆలోచన ఉన్నవారి కొరకు ఆయన భూమి మీదకి వచ్చిందాం. మరి ఇప్పుడు ఆయనకి ఇష్టం అంటే ఎవరు? Those who are in his mind before the foundation of the world. See, why God gave his only son to the world? దేవుడు తన ప్రజలను ప్రేమించి, God loved his own children and gave his begotten son. తను ఒక్కడే కుమారుడు, జనయితైక కుమారుని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే తన బిడ్డలను, తన ప్రజలను ప్రేమించి. ఎవరిని ప్రేమించి? Those who are in the mind of Jesus Christ before the foundation of the world. జగత్ పునాది కన్నా ముందుగా క్రీస్తుతో ఉన్నవాడిని ప్రేమించి ఆయన తనే కుమారుడిగా వచ్చి తన కుమారుడిని మన కొరకు ఇచ్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు నిజంగా ధన్యులమా కాదా? మనం ఎంత ధన్యులమండి. నిన్న వారం మాట్లాడుకున్నాం, సండే మాట్లాడుకున్నాం. We are children of Abraham. We are stars of Abraham. అవునా? మన అబ్రహాం యొక్క సంతానము, మన అబ్రహాం యొక్క నక్షత్ర సంతానం అయి ఉన్నాం. నిజమేనా? అంటే ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆయనలో ఉన్న వెలుగుని మనకు కూడా ఇచ్చాడు. అవునా? బట్ రిమెంబర్, ఏ స్టార్ కెనాట్ షైన్ హర్సెల్ఫ్. ఒక నక్షత్రము తనంతట తానుగా ప్రకాశించలేదు. ఇట్ నీడ్స్ సమ్ షైన్ ఫ్రమ్ అదర్ సైడ్. ఇంకొక చోట నుంచి దానికి వెలుగు కావాలి. See, God is the light. That's what Bible says.
బైబిల్ అంటుంది దేవుడు వెలుగై ఉన్నాడు. ఇప్పుడు దేవుడు వెలుగై ఉండగా ఈ నక్షత్రము ఆ వెలుగు నుంచి తీసుకొని ఇది తిరిగి ప్రకాశిస్తున్నది. ఇప్పుడు మనము కూడా క్రీస్తు యొక్క వెలుగును తీసుకొని అబ్రహాం యొక్క కుమారులైన నక్షత్రం అనే దాన్ని మనం కలిగి ఉన్నాం కాబట్టి మనము తిరిగి దాన్ని ప్రతిఫలిస్తున్నాము. అంతేనా కదా? ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, బుక్ ఆఫ్ కొరింథియన్స్, 2 Corinthians chapter 3 I think. The last verse of the 3rd chapter, 2 Corinthians. మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వల్ల ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు క్రీస్తు యొక్క మహిమను తీసుకొని మనము తిరిగి ప్రతిఫలిస్తున్నాము, తిరిగి ప్రతిబింబిస్తున్నాము. మన సొంత వెలుగు కాదండి, మన సొంత మహిమ కాదండి. ద సేమ్ గ్లోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వీఆర్ రిఫ్లెక్టింగ్ హియర్ ఆన్ దిస్ ఎర్త్. We don't have any personal glory. We have glory, but this glory is not ours. It belongs to Jesus Christ. But we are reflecting His glory like a mirror. ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే మనం మహిమను కలిగి ఉన్నాం. ఈ మహిమ మనది కాదు, ఈ మహిమ నాది కాదు, ఈ మహిమ క్రీస్తుదై ఉన్నది. క్రీస్తు యొక్క మహిమను నేను అద్దం వలె ఉన్నప్పుడు ఆ మహిమను తిరిగి ప్రతిఫలింప చేయగలుగుతాను. అవునా? అంటే ఇప్పుడు నేను క్రీస్తులో ఎలాగుండాలి? సతీష్ భాయ్ గట్టిగా చెబుతారు ఎవరన్నా? అర్థమేనా? అంటే ఇప్పుడు మనం ఎలాగుండాలి? ఇప్పుడు ఒక మాట మాట్లాడుకుందాం. అద్దం మురికి పట్టిపోయి, మట్టి కొట్టుకుపోయి, దుమ్ము కొట్టుకుపోయి, బురదతో ఉండి, శుభ్రం లేకుండా ఉంటే ఎలాగా అది తిరిగి ప్రతిబింబిస్తుంది అని ఇప్పుడు అద్దాన్ని ఏం చేయాలి? శుభ్రం చేయాలి. ఇప్పుడు మనం అద్దాలం ఏం చేయాలి? ఎలాగా? అద్దము శుభ్రంగా ఉండటం ఎలాగుండాలి? మన హృదయాలని మనము వాక్యము చేత, బైబిల్ చెప్పట్లేదా మనకి? వాక్యం అనే ఉదక స్నానము చేత మీరు కడగబడాలి. వాక్యంతో మనం కడగబడాల. ఈరోజు క్రీస్తు మన మధ్యలోకి వచ్చి 2000 సంవత్సరములు దాచి ఉన్నది. ఆయన శరీరధారిగా వచ్చున్నాడు. వాక్యము శరీరధారి అయినది, రైట్? వాక్యము శరీరధారి అయిన తర్వాత మళ్ళీ ఆయన ఏమయ్యాడు? So the word made flesh and dwelled among us. నిజమేనా? వాక్యము శరీరధారియే మన మధ్యలో నివసించను. ఆ తర్వాత ఏమయ్యాడు? ఆయన తిరిగి మళ్ళీ వాక్యం అయ్యాడు, ఆత్మ అయ్యాడు, వాక్యమయ్యాడు, వెలుగయ్యాడు. ఎక్కడి నుంచి వచ్చినాడికి వెళ్ళిపోయాను అన్నాడు. ఇప్పుడు ముందు వాక్యం ఉన్నది. వాక్యానికైనా ముందు ఆలోచన. మొదట ఆలోచన వాక్యమైంది. వాక్యము శరీరధారి అయ్యాడు, శరీరము ఆత్మ అయినది, ఆత్మ మన మధ్యలో వెలుగుగా ఉన్నది. అవునా? సో ఇట్స్ ఎ సైకిల్. He became light again. ఇప్పుడు ఆయన తిరిగి వెలుగై ఉన్నాడు. ఇప్పుడు మనము ఆయన ఆలోచనలో ఉన్నప్పుడు మనం ఆలోచనలో ఉన్నాం. ఆయన వాక్యంగా రాసినప్పుడు మనము వాక్యంలో భాగమై ఉన్నాం. ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు మనం కూడా ఆయన శరీరంలో ఉన్నాం. ఇప్పుడు మనం బాప్టిజం పొందింది ఏ శరీరంలోకి? We all were baptized into one body. What is the name of that body? Jesus Christ. మనమందరం ఒక్కటే శరీరంలోకి బాప్టిజం పొందాం. బాప్టిజం పొందిన ఆ శరీరం పేరు ప్రభువైన యేసు క్రీస్తు. అంటే ఇప్పుడు క్రీస్తు పాతి పెట్టబడిన మాట నిజమైతే మనం కూడా పాతి పెట్టబడ్డాం. క్రీస్తు లేచింది నిజమైతే మనం కూడా ఆయనలో లేచున్నాం. ఆమేన్. క్రీస్తు వెలుగుగా మారిందైతే మనం కూడా వెలుగుగా మారవలసి ఉన్నాము. ఇప్పుడు మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాం? క్రీస్తు ఎటువంటి శరీరం కలిగి పైకి వెళ్ళి ఉన్నాడో మనం అటువంటి శరీరంతో ఆయనతో పాటు వెళ్ళవలసి ఉన్నాం. ఇప్పుడు దేవుడు ఆ శరీరంలో మన కొరకు సిద్ధపరుచున్నాడు. అవునా? ఇంకా నేను ఇప్పుడే నా కొరకు పుట్టినాడండి అంటే ఆయన వచ్చి పుట్టి నీకు కావాల్సిన ఇచ్చి రక్తం ఇచ్చి నేను కడిగేశాడు. ఇప్పుడు క్రీస్తు వచ్చి పుట్టున్నాడు నేడేను కానీ మన వారిని అంటే గమనించండి, ఇంకా నా పాపం పోలేదని. ఎందుకు దాన్ని మనం అనొద్దంటున్నామంటే కారణం ఒకటే, ఆయన పెరిగి పెద్దయి రక్తం కాల్చి నా పాపాన్ని తీసేశాడు. ఇప్పుడు నేను దాన్ని ఒప్పుకుంటే 2000 సంవత్సరాల క్రితం ఆయన పుట్టాడని ఒప్పుకుంటే నాకు అది జరుగుతుంది. వర్తమానంలో ఒక చిన్న మాట ఉన్నది, నీ స్వస్థత ఎప్పుడు వచ్చింది? When you was healed. Not now, not today, not when you was affected by something. You was healed when he shed his blood on the Calvary. You need to claim it.
యూ హ్యావ్ టు క్లైమ్ యువర్ హీలింగ్. నీవేం చేయాలంటే 2000 సంవత్సరాల క్రితము ఆయన రక్తము కాచాడు, దానిలో స్వస్థత ఉన్నదని ఇప్పుడు నువ్వు నమ్మినప్పుడు నీ స్వస్థత నువ్వు పొందుకుంటావు. దట్ వాజ్ ద మెసేజ్. ఈ గడి వర్తమానం చెప్పేది అదే. క్రీస్తుని ఇప్పుడు స్వస్థపరచట్లా. హీ ఈజ్ నాట్ హీలింగ్ యూ నౌ. హీ హాస్ హీల్డ్ యూ 2000 years ago. ఇఫ్ యూ బిలీవ్డ్ ఇట్, then you can claim the healing from the blood of Jesus Christ which was shed on the Calvary. అక్కడ కాచబడిన రక్తములో ఆ స్వస్థత ఉన్నదని ఇప్పుడు నువ్వు నమ్మితే ఆ స్వస్థత నువ్వు లాక్కోవలసి ఉన్నావు. నువ్వు విశ్వాసం దాన్ని లాగవలసి ఉన్నావు. పోయినసారి మనం మాట్లాడుకున్నాం, ఆ స్త్రీ ఆయన వస్త్రపు చెంగును ముట్టిన చాలు, లోపల నమ్మినది, లోపల విశ్వసించింది, లోపల సహనం కలిగి ఉన్నది. బట్ షీ నీడ్స్ ఎ వర్చ్యూ. షీ హాస్ ఫెయిత్, షీ హాస్ పేషెన్స్, షీ బిలీవ్డ్ ద వర్డ్, షీ బిలీవ్డ్ ఇన్ జీసస్ క్రైస్ట్, షీ బిలీవ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విచ్ వాజ్ టోల్డ్ బై జీసస్ క్రైస్ట్. యేసు చెప్పిన ప్రతి ఒక్కరు నమ్మినది. బట్ షీ నీడ్ ఎ వర్చ్యూ. Now she need to claim her healing by the hem of the Jesus Christ. క్రీస్తు యొక్క వస్త్రపు చెంగును ముట్టుకున్న చాలు స్వస్థత పొందుకున్నానని ఆమె స్వస్థతను లాక్కోగలిగిందండి. ఈరోజు నీ స్వస్థత, నా స్వస్థత మనము లాగవలసి ఉన్నాం ఆయన దగ్గర నుంచి. ఆయన ఇచ్చున్నాడు, తీసుకోగలగాలి నేను. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది తెలుసా? ఇంట్లో కూరగాయలు అన్నీ ఉన్నాయి, టమాటాలు ఉన్నాయి, నూనె ఉన్నది, మిరపకాయలు ఉన్నాయి, ఉల్లిపాయలు ఉన్నాయి, ఉప్పు ఉంది, పసుపు ఉన్నది, కారం ఉన్నది, గ్యాస్ ఉన్నది, లైటర్ ఉన్నది, బౌల్స్ ఉన్నాయి. చెప్పండమ్మా, ఏం వండుకుంటాంలే, ఏం తింటాంలే, ఆకలి ఉంది లోపల. ఎట్లున్నాం? సేమ్. బైబిల్ ఉన్నది, వాగ్దానం ఉన్నది, వర్తమానం ఉన్నది, స్వస్థత ఉన్నది, దీవెన ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది. కానీ మంచం మించి లేవలేకపోతున్నాం, కిచెన్లో పోలేకపోతున్నాం. అన్ని దేవుడు నీకు ఇస్తే దాన్ని కలుపుకొని వండుకొని తింటాను కూడా కోపం రాదుగా. ఈరోజు వండి పెట్టినా తింటాను కూడా బద్ధకాలు ఉన్నాయి. అవునా? ఈరోజు ఇళ్ళ దగ్గర ఎంతమంది ఉన్నారు? బద్ధకస్తులు అందరూ రావటానికి. అంతేనా కాదా? వాక్యం అంటే వడ్డీ మీకు పెడుతున్నది. మనం చదవము, వర్తమానం చదవము, మనం వాక్యం చదవము. అన్నీ వండి కలుపుకొని వంటకం తీసుకొచ్చి పాస్టర్ గారు పెడతాను. మనం ఏమంటున్నాం? ఏం వెళ్తాంలే, ఏం తింటాంలే. అంతే కదూ. ఇంట్లో తల్లి వండి కేకేస్తూ ఉంటుంది, వండాను తినండి, చల్లారిపోతుంది అంటే తింటాంలే మమ్మీ డమ్మీ ఈ జరుస్తున్నాం మనం. ఏం జరుగుతున్నది ఇక్కడ అంటే వాక్య విషయంలో కూడా మనకు తెలిసి ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫిజికల్ థింగ్స్ టు అండర్స్టాండ్ అబౌట్ ది స్పిరిచువల్ థింగ్స్. ఆత్మ సంబంధమైనవన్నీ కూడా, భౌతిక సంబంధమన్నీ కూడా ఆత్మ సంబంధమైన వాటికి సాదృశ్యమైనవి. ఆల్ ద ఫిజికల్ థింగ్స్ ఆర్ టైప్స్ ఆఫ్ ది స్పిరిచువల్ థింగ్స్. దట్స్ వాట్ ద మెసేజ్ ఇస్. వర్తమానం అదే కదా మనం చెప్పేది. ఇప్పుడు భౌతికంగా మన కళ్ళ ముందు అన్నీ కనిపిస్తాయి, తీసుకోలేని మనం ఒక స్థితిలో ఉన్నామంటే ఏ స్థితి అంటారు దాన్ని? చెప్పండి, నాకు వినబడేలాగా ఏదో ఒకటి. నా దగ్గర ఒక పదం ఉంది, మీరు వేరే పదాలు పెడితే నన్ను తిట్టుకుంటారు మళ్ళీ. బైబిల్లో దేవుడు చెప్పిన పదమే చెప్తా. దౌర్భాగ్యపు స్థితి అని ఒకటి ఉన్నది. అదే కదా 7 సంఘాల్లో ఉన్నది. నేను వేరే పదం అంటే మీరు నన్ను తిట్టచ్చు, దేవుడు అని చెప్పిన మాట నన్ను మీరు తిట్టలేరు కదా. ఏ స్థితి అది? బ్లెస్సింగ్స్ ఎక్కడ ఉన్నాయి బైబిల్లో? హీలింగ్ ఎక్కడుంది బైబిల్లో? నీ ఆశీర్వాదం ఇక్కడే, నీ దీవెనలు ఇక్కడే, దేవుడు నీకు సిద్ధపరిచినవి అన్నీ ఇక్కడే, నీ బాడీ చేంజ్ ఇక్కడే ఉన్నది, నీ ఎత్తబాటు ఇక్కడే ఉన్నది, నీకు కావాల్సిన కృప ఇక్కడే ఉన్నది, విశ్వాసం ఇదిగో ఇక్కడే ఉన్నది. అన్నీ దేవుడు నీకు ఇచ్చిన బైబిల్లో పెట్టేసి ఇచ్చాడు. ఇంకా దేవుడు మనం ఎంత ప్రేమించాడంటే ఈ బైబిల్ నీకు అర్థం కావట్లేదని చెప్పి ఎక్స్ట్రాగా ఆయన వర్తమాన పుస్తకం కూడా నీకు ఇచ్చాడు. అవునా? వర్తమాన పుస్తకం అంటే ఏంటి చెప్పనా? స్విగ్గీ, జొమాటో, అంతేనా? మొత్తం ఎక్కడ చదవాలి, ఎక్కడ ఎత్తకాలి, రెఫరెన్స్ ఎక్కడ కలుపుకోవాలి, అమ్మో చాలా కష్టం, ఇంత పెద్ద పుస్తకం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా? ఇప్పుడు దేవుడు ఏం చేశాడు, మనకి వర్తమానాన్ని పుస్తక రూపంలో నీకు అన్ని కలిపి తీసుకొచ్చి పెట్టాడు. నువ్వు ఏ రకమైన ఆహారం తినాలనుకున్నావు ఆ పుస్తకం తీసుకొచ్చి. ఇప్పుడు నాకు మంచి మాంసం భోజనం కావాలంటావా, ఎల్లు 7 ముద్రలకి వెళ్ళు. అవుతుందా? అమ్మో 7 ముద్దలు ఎప్పుడు చదవాలి, పుస్తకం ఎంత ఉంది, బైబిల్ కన్నా పెద్దగా ఉంది, బైబిలే కష్టమంటే మళ్ళీ ఇది ఒకటే పాస్టర్ గారు. అంటే ఈరోజు అన్ని దేవునికి రెడీ చేసి ఇచ్చున్నాడు అండి. వీఆర్ టూ లేజీ టు టేక్ ఇట్. వీఆర్ టూ లేజీ టు యాక్సెప్ట్ ఇట్. ఈరోజు మనము దాన్ని తీసుకోవటానికి ఎక్కువ బద్ధకస్తులం అయిపోయి ఉన్నాం.
మీ గతంలో చెప్పాను ఒకసారి, కోపడం మాకండి, ఈ పూట చిన్న గుర్తొచ్చిన సంగతి. ఒకసారి ఇద్దరు బద్దకస్తులు ఉన్నారు, తెలుసు మీకు? ఒక చెట్టు కింద పడుకొని ఉన్నారు ఇద్దరు. గుర్తుంది అనుకున్నా మీ అందరికి, మీ మొక్కలు చూసి నాకు అర్థమవుతుంది. అయినా కానీ చెప్పలేండి, సందర్భం వచ్చింది కదా. మరి ఇద్దరు బద్దకస్తులు చెట్టు కింద పడుకుంటే, అది నేరేడు చెట్టు. సమాధానం ఇంటి ముందు కూడా ఉంటుంది నేరేడు చెట్టు. ఆ నేరేడు కాయ ఒకటి వాడి మీద పడింది, అది ఇక్కడే ఉంది, ఇక్కడే. ఇటు పక్కన వాడు వైపు తిరిగి అన్నాడు, అరే నా మీద పడిన నేరేడు కాయ ఒకటి, అది తీసి నా నోట్లో పెడతావా అన్నాడు. ఆడు నేను పెట్టను అన్నాడు. కొద్దిసేపటికి ఆ పెట్టను అన్నాడు పక్క కుక్క వచ్చింది. ఈడంటున్నాడు, అరే నా పక్కన కుక్క వచ్చింది, కరిచేలాగుంది, కుక్కను తోలుతావా అన్నాడు. అప్పుడు ఈడంటున్నాడు, ఇన్నాక నా మీద పడి నేరేడు కాయ తీసి నోట్లో పెట్టమని పెట్టావా నువ్వు, నేను ఎందుకు తోలాలి అంటున్నాడు. ఇద్దరు బద్దకస్తులు ఉంటే బైబిల్ ఉంటే ఎలాగుంటుంది? ఇద్దరు బద్దకస్తులు ఇంటో స్వస్థత దేవుడు పెడితే ఎలాగుంటుంది? ఇద్దరు బద్దకస్తుల దగ్గర దేవుడు కృపను పెడితే ఎలాగుంటుంది? సేమ్ అంతే. ఈరోజు ఎలాగైపోయామంటే, వీఆర్ మేకింగ్ టూ మెనీ కంప్లైంట్స్. మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫిర్యాదులు చెప్పుకుంటూ గడిపేస్తున్నాం. ఫిర్యాదులు దేవుళ్ళో లేవు. నువ్వేమైనా చెప్పాలంటే, ఇఫ్ యూ వాంట్ సే ఎనీథింగ్ ఆన్ ఎనీబడి, గో డైరెక్ట్లీ టు జీసస్ క్రైస్ట్ అండ్ స్పీక్ టు హిమ్. యూ డోంట్ నీడ్ టు కంప్లైంట్ ఆన్ ఎనీ వన్ ఇఫ్ యూ బిలీవ్ ఇన్ ద ప్రేయర్. నువ్వు విశ్వాసం కలిగి ప్రార్థనగా నమ్మినట్లయితే నువ్వు ఎవరి మీద కంప్లైంట్ చేయొద్దు. ప్రభువా తప్పు నాదా వాళ్ళదా నీ ముందు పెట్టా, దట్స్ ఆల్, దేర్ ఇస్ ది మ్యాటర్. కేసు కొట్టేసేయండి, దేవుడి ముందు పెట్టి కేసు కొట్టేసేయండి. దెన్ ఇఫ్ యూ పుట్ ద థింగ్ బిఫోర్ గాడ్, దెన్ డోంట్ స్పీక్ అబౌట్ ఇట్. ఇఫ్ రియల్లీ బిలీవ్, దెన్ యూ డోంట్ స్పీక్ అబౌట్ ఇట్. నువ్వు నువ్వు నమ్మినట్లయితే, దేవుడు కార్యం చేస్తాడని నమ్మినట్లయితే, ఒక విషయాన్ని నువ్వు దేవుడి దగ్గర తీసుకొచ్చి ఆయన ముందు పెట్టాక నువ్వు మళ్ళా దాని గురించి ఎవరితో మాట్లాడద్దు. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఆల్ ద టైమ్. దట్స్ హౌ గాడ్ విల్ వర్క్. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్, if you have an issue with anyone in this world, put it before Jesus Christ and leave it, and don't speak one word against or about it to any person, because we believed in Jesus Christ. He has to perform, and he has to listen your prayer, and he has to answer your prayer. That's what I believe, that's what I do all the time. నీ విషయంలో నీకు ఒక సమస్య ఉన్నప్పుడు, ఒక శోధన ఉన్నప్పుడు, ఒక ఇబ్బంది ఉన్నప్పుడు, ఒక బాధ పెట్టినప్పుడు, నేను ఎవరైనా ఒక వ్యక్తిని నిన్ను గాయపరిచినా కూడా నువ్వేం చేయాలంటే ఒక్కటే పని, దాన్ని తీసుకొచ్చి క్రీస్తు ముందు పెట్టేసి, దాని గురించి నెగిటివ్గా మాట్లాడద్దు, పాజిటివ్గా మాట్లాడద్దు, దాని గురించి నువ్వు మాట్లాడనివ్వద్దు. క్రీస్తుకి అప్పచెప్పేసే, క్రీస్తు ఆ పని చేస్తాడు. దాని కొరకే ఆయన వచ్చాడు. నువ్వు ఆయన వచ్చాడని నమ్మితే నువ్వు ఆయనకి అప్పచెప్పు. వర్తమానంలో వచ్చింది మాట ఉన్నది. ఈరోజు యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడంటే, ఆయన నీ పక్కన చేతులు కట్టుకొని నిలబడి నువ్వు ఏం చెప్తావా పని చేద్దామని చూస్తున్నాడు అన్నాడు. అంటే ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నట్టు, మనం ఏం చెప్తామా అని. అయితే మనం ఏం చేస్తున్నాం, ఆయన చెప్పట్లా, మనమే చేసేయాలనుకుంటున్నామండి. వీ వుడ్ లైక్ టు డూ ఆల్ ది థింగ్స్, వీఆర్ నాట్ గివింగ్ ఎనీ వర్క్ టు హిమ్. He is simply folding his hands, stand next to you. He is waiting for your command to do. All the angels are standing and encamping around you. If you say something to them, then they will do it. దేవుని యొక్క దూతలు, యేసుక్రీస్తు కూడా అందరు నీ చుట్టూ వాళ్ళుండి నువ్వు ఏం చెప్తావా చేద్దామా రెడీగా ఉన్నారు. అయితే మనం చెప్పడానికి సిద్ధంగా లేమండి. దాని కొరకు దేవుడు ఈరోజు మన మధ్యలో ఉంటే ఆయన సంతోషంగా ఉంటాడా? చెప్పండి గట్టిగా కొంచెం. లేడు. కారణం ఎవరు? నేనే. బైబిల్ అంటుంది ఆయనకి ఇష్టలైన వారు. మరి ఆయనకి ఇష్టలైన వారు మనమైతే మనం కూడా ఆయనకి ఇష్టంగా ఉంటాం కదా. రెండోది, ఆ రోజు నిజంగా దీవెనకరమైన దినము, విమోచన రక్తము భూమి మీదకు వచ్చిన దినము. The blood of redemption came to this earth by the body of Jesus Christ through the womb of Mary. మరి యొక్క గర్భంలో నుంచి పరిశుద్ధమైన రక్తము క్రీస్తుని శరీరంగా భూమి మీదకి వచ్చిన దినము. Was not a blessed day? Obviously it's a blessed day. అది నిశ్చయంగా ఒక దీవెనకరమైన దినమై ఉన్నది. గమనించండి, దూతలు గొర్రెల కాపరులకు మొదటి సువార్త ప్రకటించబడిన దినము. దూతలు భూమి మీద క్రీస్తు గురించి గొర్రెల కాపరు ప్రకటించిన దినం. అలాగే గొర్రెల కాపరులు కూడా వర్తమానం ప్రకటించిన దినం.
ఇన్ని గొప్ప దినాలు క్రీస్తు పుట్టినరోజు జరిగినాయండి. అయితే వీళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు బెత్లెహేంకి వెళ్ళి వాళ్ళు క్రీస్తుని అక్కడ చూసి అప్పుడు ప్రకటించుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయి ఉన్నారు. ఏమా మరి ఈరోజు మనము కూడా క్రీస్తుని గొర్రె పిల్లని చూసినట్లయితే మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి? ద ఫస్ట్ గాస్పెల్ మేడ్ బై ది షెపర్డ్స్, ద ఫస్ట్ పాస్టర్స్ ఆఫ్ ది న్యూ టెస్టిమెంట్ ఆర్ షెపర్డ్స్. మరి ఈరోజు చదువులేని పామర్లే, గొర్రెల కాపర్లే వర్తమానం తీసుకొని బయటికి అందరూ చెప్పారే, మరి చదువున్న మనం ఏం చేయాలి? వాళ్ళు చూశారు, తర్వాత చెప్పారు, ఇప్పుడు మనం వింటున్నాం, అనుభూతి చెందుతున్నాం. ఒకటే మాట అడుగుతాను, చెప్పండి ధైర్యంగా మీరందరూ. ఇక్కడున్న ఏ కుటుంబాల్లో దేవుడు మేలు చేయలేదు? మా కుటుంబంలో దేవుడు మేలు చేయలేదు పాస్టర్ అని చేయొచ్చు. మేలు చేయలేదమ్మా? మేలు చేశాడా చేయలేదు? మన కుటుంబాల్లో చేశాడా? మరి గొర్రెల కాపరుల జీవితాల్లో అప్పటివరకు ఏం మేలు జరగల. కానీ వాళ్ళు ఏం చేస్తారు? క్రీస్తును చూడగానే సంతోషంతో హృదయమందు సంబరాలు చేయబడిన వారై దాన్ని ప్రకటిస్తూ వెళ్ళారు. మరి ఈరోజు మనం గొర్రెల కాపరి కన్నా ఎక్కువ స్థితిలో ఉన్నామా లేదా? ఒక రంగం వాళ్ళకి ఉద్యోగం పోద్దని చెప్పి వాళ్ళు సంతోషపడుతున్నారు. మన ఉద్యోగం పోద్దని మనం ఎలాగైపోతాం? అవునా? రిటైర్మెంట్ దగ్గర ఉందంటే నా నెలంతా కూడా ఎవరితో మనం సరిగ్గా ఉండలేము. ఎందుకని? ఇది అయిపోద్దేమో. మరి వాళ్ళకి ఉద్యోగం పోద్దని చెప్పి వాళ్ళు ఎలాగెళ్ళారు? సంతోషం. ఎందుకంటే మేము ఇంతకాలం బాధ్యతగా చేస్తున్నాము, మా బాధ్యత నుంచి దేవుడు మమ్మల్ని తప్పించున్నాడు, ఇంకా గొప్పదే భూమి మీదకి వచ్చింది. వాళ్ళు ఏం గ్రహించగలిగారంటే క్రీస్తుని గ్రహించగలిగారు, చదువు లేకపోయినప్పటికీ. ఈరోజు మనం కూడా అది పొందుకుంటే ఎంత బాగుంటుందండి. క్రీస్తుని గ్రహించగలిగితే మనకున్న జ్ఞానాన్ని పక్కన పెట్టి కాసేపు, మనకున్న కులమో మతమో జాతో అన్నీ పక్కన పెట్టి, మనకున్న బిజీని కాసేపు పక్కన పెట్టి క్రీస్తుని కానీ మనం గ్రహించగలిగినట్లయితే ఎంత మేలండి, ఎంత బాగుంటుందండి. అన్ని ఇచ్చిన ఆయన్ని మనం పొందుకుంటే ఎంత బాగుంటుందండి. ఈరోజు చూడండి, అన్నీ పక్కకి జరిపేశాం, దాంతోపాటు వాక్యం కూడా పక్కకి జరిపేశాం. ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళకి, చిన్నలు కానీ పెద్దోళ్ళు కానీ కుటుంబాలు కానీ, మీరు వయసు ఏదైనప్పటికీ ప్రతి వాళ్ళకి ఒక లక్ష్యం ఉన్నది. ప్రతి వాళ్ళకి ఒక లక్ష్యం ఉన్నది. ఏంటి లక్ష్యము? నేను అది అవ్వాలి, నేను ఇది అవ్వాలి, అలా చేయాలి, ఇలా చేయాలి. అయితే వీటన్నిటికన్నా పైన ఉండాల్సిన లక్ష్యం ఏంటంటే నేను క్రీస్తుని చేరాలి. అన్నిటికన్నా పైన లక్ష్యము. నువ్వు అన్నిటికన్నా పైనది ఉన్నప్పుడు నువ్వు దాని కొరకు ఎక్కువ పని చేస్తావు. అంతేనా? ఒక 10th క్లాస్ పిల్లోడికి ఎగ్జామ్స్ ఉన్నదంటే ఏం చేస్తాడండి? మీరు ఏ పని చెప్పినా వాడి దృష్టి అంతా ఎక్కడ ఉంటుంది? చదువు మీద ఉంటుంది. అంతేనా? అంటే వాడి టార్గెట్ ఏంటంటే నేను ఎలాగైనా దీంట్లో నేను అనుకున్నది సాధించాలని. మరి ఒక 10వ క్లాస్ పిల్లోడు కూడా ఒక టార్గెట్ ఉన్నదే, వాడికి ఏం చేయాలో. మరి క్రీస్తులో ఉన్న ఆయనకి ఇష్టలకి మరి వాళ్ళకి ఏం టార్గెట్ ఉండాలి? ఆయన్ని చేరాలని ఒక టార్గెట్ ఉండాలి కదా, ఒక ఆలోచన ఉండాలి కదా, దాని కొరకు మనం పని చేయటం ఉండాలి కదా, దాని కొరకు ప్రార్థన చేయటం ఉండాలి కదా, దాని కొరకు ఆయన వెంబడించడం ఉండాలి కదా. ఇవన్నీ మనము చేయవలసి ఉన్నాం. అప్పుడు క్రిస్మస్ అనేది బయట లేదండి, లోపలే ఉన్నది. ఈరోజు మనం చర్చిని డెకరేట్ చేస్తున్నాం, క్రిస్మస్ అని వీధులు డెకరేట్ చేస్తున్నాం, ఇల్లు డెకరేట్ చేస్తున్నాం. డెకరేట్ చేయాల్సిన హృదయం. యు ఫర్గెట్ టు డెకరేట్ అవర్ హార్ట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. What we are celebrating, we are decorating all the house, we are decorating each and everything, we are buying new clothes to wear. కొత్త వస్త్రాలు కొనుక్కుంటున్నాం, ఇంట్లో స్టార్లు పెడుతున్నాం, బయట స్టార్లు పెడతాం, మొత్తం శుభ్రం చేస్తాం. we are setting everything clean. అయితే హృదయం క్లీన్ చేసామా? నీ హృదయంలో లైట్ వెలిగించావా? స్టార్ అనే లైట్ వెలిగించావా? పైన వస్త్రాలు ధరించడం కాదు, నీతి అనే వస్త్రం ధరించావా? వధువు కొరకు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ప్రత్యేకమైన వస్త్రములు ఉన్నాయి. సన్నని నారబట్టలు ఆమెకి ఇయ్యబడును, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఈరోజు మనం ఎటువంటి వస్త్రం ధరించాలంటే మనము వెలపెట్టుకునే వస్త్రములు కాదండి, వెలపెట్టి కొనలేని యేసుక్రీస్తు రక్తం అనే నీతి వస్త్రం మనం ధరించాలా. అది మనకు కావాలి. ఈరోజు మనకి మనమే పరిశుద్ధులు అనుకోవటం కాదండి, పరిశుద్ధమైన రక్తము మనం కలిగి ఉండాలి. నువ్వు ఆ రక్తం కింద ఉన్నప్పుడు ప్రపంచంలో నీకు ఏదొచ్చినా నువ్వు ఆశీర్వాదం కిందే ఉన్నావు. ప్రపంచంలో ఎంత శోధన వచ్చినా నీవు మాత్రం భద్రపరచబడి ఉన్నావు. ప్రపంచం మొత్తం ఎంత తీర్పు వచ్చినా నీవు మాత్రము రక్షించబడి ఉన్నావు. ఆయన రక్షకుడు వచ్చాడు కాదు, రక్షకుడు వచ్చి ఇప్పుడు మన లోపల ఉన్నాడు. రక్షకుడు పుట్టాడు కాదండి, పుట్టి ఎప్పుడో నీ లోపలికి వచ్చి ఉన్నాడు. ఇది మనం నమ్మాలా. ఈరోజు మనము బైబిల్ రాసిన లేఖనం నెరవేర్పు జరిగిందని నమ్మాలి. ఆ నెరవేర్పు నా లోపలికి వచ్చిందని నమ్మే కాలానికి మనం వచ్చి ఉన్నామండి. మనం క్రీస్తు వలె మారే కాలానికి మనం వచ్చి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్.
దేవుని నామానికి మహిమ. చూడండి, ఆనాటి వేదాంత జ్ఞానులకు దేవుడు బయలుపరచుకోలేదండి. గొర్రెల కాపలకి, చదువు లేని వాళ్ళకి, ఏమాత్రం జ్ఞానం లేని వాళ్ళకి దేవుని బయలుపరచుకోవడం. నేను నమ్ముతా ఉన్నా ఈ రోజు కూడా దేవుడు అదే పని చేస్తున్నాడు, అదే పని చేశాడని నమ్ముతా ఉన్నా. ఎందుకంటే నాకు ఎంత మాత్రము బైబిల్ అన్నదే తెలియదు, ఏ మాత్రం జ్ఞానమే లేదు దీనికి సంబంధించి. మరి దేవుడు ఈరోజు మాట్లాడటానికి ఎంత పరిచయం ఇచ్చారంటే కేవలం ఆయన కృపే అంట. నేను ఇది ఇక్కడున్న నా వలే మీరు కూడా అనుకుంటున్నాను నేనైతే. మనం ఇంత బైబిల్ తెలుసుకుని ఇంత మార్పు చెందాల్సిన వాళ్ళం కాదండి. దేవుడు ఎన్నిక చేసుకోబట్టి మనం ఇంత మారున్నాం. గమనించండి, ఈ మార్పు మనకి ఎవరన్నా ఒక వ్యక్తి చెప్తే వచ్చేదా? కాదండి. ఇప్పుడు చర్చికి రమ్మని నీకు ఎవరో ఒక వ్యక్తి చెప్తే నువ్వు రాలేవు, నువ్వు వచ్చిన అక్కడ కూర్చోలేవు, కూర్చున్నా వినలేవు. నీ మనసుని ప్రేరేపించాలా, ఆ ప్రేరేపించాడు మళ్ళీ దేవుడై ఉన్నాడు. దేవుడు ఎలా ప్రేరేపిస్తాడు? ఆయన నీతో మాట్లాడిన వాక్యంలో నుంచి, ఆయన నిన్ను దర్శించిన విధానంలో నుంచి, నీ యొక్క రహస్య సంగతులు ఆయనకి బయలుపరిచిన విధానంలో నుంచే నువ్వు దేవుడి దగ్గరికి వచ్చేదై ఉంటుంది. అప్పుడు ఈరోజు నిజమైన క్రిస్మస్ ఏంటంటే చుట్టబడిన దేవుని కానుక నీ కొరకు ఇచ్చి ఉన్నాడు. ఎక్కడ? పొత్తి గుడ్డల్లో. ఎటువంటి గుడ్డలు అవి? నిన్న మాట్లాడుకున్నాం మనం. రక్తముతో ఉన్న గుడ్డలు. ఆయన పుట్టినప్పుడు ఆయనకి ఇచ్చిన బహుమానాలు అయ్యే బంగారము, సాంబ్రాణి, బోళము. బంగారము దైవత్వము, సాంబ్రాణి పరిచర్య, సువాసన. మూడోది బోళము, మరణము. మూడు ఆయనకి ఇచ్చారు తీసుకుపోయే జ్ఞానులు. ఇక్కడ ఇంకో సంగతి, జ్ఞానం లేని పామరులు గొర్రెలేమో బెత్లెహేం పక్కన ఊరు వాళ్ళది, ఎమ్మచే పోయి బెత్లెహేంకి వెళ్ళి ఆయన చూసేశారు. జ్ఞానులు రావడానికి మాత్రము 2.5 సంవత్సరాలు పెట్టింది వాళ్ళకి. అంటే జ్ఞానం వెళ్ళినోడు దేవుడి దగ్గర రావడానికి టైం ఎక్కువ పడుతుంది. చదువు లేని వాళ్ళకి దేవుడు ఈజీగా వెళ్ళిపోయి వాడికే నక్షత్రం చూపించి వచ్చేయండి అన్నాడు. వాడికేం చెప్పలా, నక్షత్రం చూపించాడు వచ్చేయమన్నాడు. జ్ఞానులు ఎత్తుక్కున్నాడు, బైబిల్ అంతా చదువుకున్నాడు, ఎత్తుక్కున్నాడు, నక్షత్రం కనిపెట్టాడు, అవన్నీ చూసుకుని వెనకాలబడి వచ్చాడు. అంటే దేవుడి చిత్తంలో ఉంటే జ్ఞానైనా రావాల్సిందే, దేవుడి చిత్తంలో ఉంటే చదువు లేకపోయినా రావాల్సిందే. అయితే నాకు ఏమీ లేదనుకుంటే నువ్వు త్వరగా వచ్చేయగలుగుతావు ఆయన దగ్గరికి. చేద్దామా పని ఈ పూట? చేసేద్దామా? గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలోమ్.